Audio Jungle. హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆరాధ్య సాత్విక్ బ్లాగ్స్. ఈరోజు అయితే నేను ఒక ఆవకాయ చూపిస్తున్నాను అనమాట. ఇది చిన్న ముక్కల పచ్చడి అంటారు కదా, టెంక లేకుండా, దాంతో ఆవకాయ అనమాట. ఇది చాలా బాగుంటుంది. మనకు అప్పుడే లేతగా కాయలు వస్తున్నాయి కదా ఉగాది టైంలో. టెంక లేకుండా ఇంకా టెంక పట్టకుండా ఉన్న కాయలు ఉన్నాయి కదా, వాటితో చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఇది మనకి కొలత ఎలా తీసుకోవాలంటే, ఇప్పుడు 6 కప్పుల ముక్కలు వచ్చినాయి అనుకోండి, దాంట్లో సగం కొలత మిగతా అన్నీ తీసుకోవాలి. ఇలా ఆవపిండి, మెంతి పిండి, సాల్ట్, కారం, అలాగే ఇది వెల్లుల్లి తరుగు అనమాట. ఇలా అన్నీ కూడా సగం 6 కప్పుల ముక్కలు వస్తే సగం తీసుకోవాలి. సగం కొలత అవన్నీ కలిపి కూడా ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి కారము ఆవపిండి సమంగా వేసుకోవాలి. అది నేను ఇక్కడ కొలిచి చూపిస్తాను ముక్కలు. అవి నేను ఇది 100 గ్రామ్స్ అనే కాదు, మనకి నచ్చిన ఏ డబ్బానో గ్లాసు ఏదో ఒక దాంతో కొలుచుకోవచ్చు. ఏదైనా ఎలా అంటే 6 కప్పుల ముక్కలు వస్తే దానికి అందులో సగం ఇంగ్రీడియంట్స్ ఉండాలన్నమాట. 1 కప్పు కారము, 1 కప్పు ఆవపిండి, అది కామన్. మిగతా సాల్ట్ 3/4 కప్పు పడుతుంది. మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి 1 కప్పు, అట్లా మొత్తం 4 కప్పులు అవుతాయి. అదే 8 గ్లాసులకైతే, 6 గ్లాసులకైతే 3, అలా సగంలో సగం వాడుకోవాలి ఎప్పుడు కూడా. ఆవకాయ కొలత అదే అనమాట. 1, 2, 3, 4. ఇవి మా అత్తయ్య గారి కొలతలు అనమాట. ఇవి నేను ఆవిడ దగ్గర నేర్చుకున్నాను. మిగతా అందరూ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు. కొంచెం మంది ఓటు ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఎక్కువ వేసుకుంటారు. ఇది 5, నాకు ఇంచుమించు 5 వచ్చినాయి అండి. 5.5 అలా అదేలే, ఈ తలకొట్టి వేస్తాను కదా, ఈ కొన్ని ముక్కలు మిగిలినాయి. 5 అనుకోండి, అంటే నాకు మొత్తం 2.5 రావాలన్నమాట. ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కలిపి 2.5 అంటే మెంతి పిండి పెద్ద ఎక్కువ పట్టదండి. సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ వచ్చి ఒక 3/4 కప్పు కానీ 1/2 కప్పు కానీ, ఇది టేస్ట్ బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది మామూలు పచ్చడిలాగే 3 రోజులు ఊరుతుంది అనమాట. ఊరిన తర్వాత ఆయిల్ కలుపుకోవచ్చు, లేదంటే ఒకేసారి కూడా కలిపేసుకోవచ్చు. మా అత్తగారు అయితే ఒక 2 రోజులు వదిలేసి కలుపుతారు. నేను దాని ప్రకారమే ఫాలో అవుతాను. ఇది ఆవపిండి అండి. అక్కడికి ఒక హాఫ్ అయిపోయింది కదా. ఇది ఆవపిండి. తర్వాత కొంచెం మెంతిపిండి కొంచెమనే వేస్తాను. ఎక్కువైతే మళ్ళీ చేదు వస్తుంది. దీనికి తక్కువనే పడుతుందండి. ముక్కల పచ్చడికి అయితే మెంతిపిండి కొంచెం వేసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు కారం అయితే వేస్తున్నానండి. కొంచెం 1 కప్పు వేస్తున్నాను. 1 కప్పు కారము, 1 కప్పు ఆ ఇంగ్రీడియంట్స్, ఇంకొక 1/2 కప్పు సాల్ట్ సరిపోయింది కదండి. ఇవే ఇంకా కొలతలు. ఇంకా మీకు కొంచెం గ్రేవ్ కావాలంటే ఇంకొంచెం కారం వేసుకున్న ఇబ్బంది లేదు. నేనైతే ఆశీర్వాద్ వాడేస్తున్నాను. ఇది ఎన్నో రోజులు రాదు ఈ పచ్చడి. మామూలుగా జస్ట్ తినడానికి నిల్వ పచ్చడి కాదు కదా. నిల్వ పచ్చడి అయితే కన్నా కాయలు పట్టించుకుంటామన్నమాట, మిరపకాయలు అవి పట్టించుకుంటాము. ఇది మామూలు ఎంత నిల్వ ఏమి ఉండదు కాబట్టి మాకు ఇంకా కారాలు రెడీ అవ్వలేదని నేను ఇది ఆశీర్వాద్ తెప్పించాను. నేను కొంచెం వేస్తున్నాను, చూసి మళ్ళీ వేస్తాను గ్రేవ్ కోసం. ఇది వెల్లుల్లి తరుగు అనమాట. ఇది కొంచెం ఘాటుగా ఉంటుంది, చూసి ఇవి తక్కువనే వేసుకోవాలి. టెంకేం ఉండదు కదా, ఈ ముక్కలకి అన్నీ తక్కువనే పడతాయి. ఇవి నేను ఒక 2 కాయలు పెసరావకాయ పెట్టాను కదండి ముందు వీడియోలో. ఇది ఒక 6 కాయలు అనమాట. అంతే, 6 కాయలు టెంకలేని ముక్కలు అనమాట. ఇవి జస్ట్ బాగుంటుంది, లేతకాయలు ఇవి. అందుకే నేను టెంక పట్టినవి కాదు. ఇంకా ఇలా బాగా కలిపేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని, ఇది ఒక 3 రోజులు మాగితే బాగుంటుంది టేస్ట్. అది సింపుల్గా ఉంటుంది అనమాట ఆవకాయ చేసుకోవడానికి. ముందర కొత్త పచ్చళ్ళు తింటుంటే బాగుంటుంది కదా. కొత్త పచ్చడి టేస్ట్ ఎవరికైనా చాలా నచ్చుతుంది.
మా ఇంట్లో కూడా పచ్చళ్ళు బాగా ఇష్టంగా తింటారనమాట. దానికోసమని నేను ఇట్లా రకరకాలు ట్రై చేస్తూ ఉంటాను. ఆవకాయ పెట్టే ముందర మళ్ళీ 2-3 రకాలు ఏవోటి కలుపుకొని ఆ తర్వాత ఆవకాయలు పెట్టుకుంటాం అనమాట. అయితే నేను ఆయిల్ కూడా వేసి కలిపేస్తున్నాను. కొంచెం ఆయిల్ వేసి కలుపుతాను. మళ్ళీ ఇంకా కొంచెం 3 డేస్ మాగిన తర్వాత మళ్ళీ సాల్ట్ సరి చూసుకొని ఆయిల్ కలుపుకుంటే సరిపోతుంది. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ పట్టడానికి కొన్ని ముక్కలు కొంచెం ఆయిల్ వేస్తున్నాను లైట్గా. అంతే. దీన్ని కలిపేసుకొని ఒక 3 రోజులు పక్కన పెట్టుకుంటే ఇందులో ముక్కల్లో ఉండే తడి అదంతా బయటకు వచ్చి అన్నీ బాగా పడతాయి. పట్టిన తర్వాత అప్పుడు సాల్ట్ సరి చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు అనమాట. అప్పుడు ఈ గ్రేవీ అదంతా బయటకు వస్తుంది. ఓకే గైస్, మీరు కూడా ట్రై చేసి కమెంట్స్లో ఎలా వచ్చిందో నాకు తెలుపగలరు. థ్యాంక్ యూ గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.